నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. ఏ దేశపు వంట మన దేశంలో అడుగుపెట్టినా మనం దానికి ఇండియన్ టచ్ ఇస్తాం. పిజ్జాల మీద పన్నీర్ వేసాం, బర్గర్ మధ్యలో ఆలూ టిక్కీ పెట్టాం, టీ కాఫీలలో పాలు పంచదార వేసాం. అక్కడితో ఆగామా? అల్లం టీ, బెల్లం టీ, మసాలా టీ, ఎలాచీ టీ, తులసి టీ, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలో. టీ పుట్టినిల్లైన చైనా వాళ్ళు కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇన్ని చేసిన మనం డోనట్స్ ని వదులుతామా? దాన్ని ఇండియనైజ్ చేస్తే వచ్చిందే ఈ మసాలా డోనట్. చూడడానికి ఇది మన వడకి దగ్గరగా ఉన్నా వాడే పదార్థాలు గాని టేస్ట్ గాని చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మసాలా డోనట్ ని ఇప్పుడు తయారు చేద్దాం. మసాలా డోనట్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఈ లిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఉంది. ముందుగా మనం ఈస్ట్ ని పులియబెట్టుకుందాం. కొన్ని గోరువెచ్చటి నీళ్లలో పంచదార, ఈస్ట్ వేసి కలిపి 15 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో మైదా, మిల్క్ పౌడర్, పంచదార పొడి, ఉప్పు, బటర్, వెనిలా ఎసెన్స్, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఫెర్మెంట్ అయిన ఈస్ట్ ను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్దని 10 నిమిషాల సేపు బాగా నీడింగ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని క్లింగ్ షీట్ చుట్టి గంట సేపు పక్కన పెట్టుకుందాము. గంట గడిచే వరకే పిండి బాగా పొంగింది. ఇప్పుడు దీన్ని మరో 10 నిమిషాల పాటు బాగా నీడింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా పాముకుందాము. ఇలా మందంగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డోనట్ షేప్ లో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న వాటిని మరో గంట సేపు పక్కన పెట్టుకుందాం. గంట గడిచే వరకు అన్ని పెద్దగా అయ్యాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో చిన్న మంట మీద ఫ్రై చేసుకుందాం. ఎర్రగా కాగేంత వరకు ఉంచుకొని ఎర్రగా అయ్యాక తీసేసుకుందాం. గుమగుమలాడే రుచికరమైన మసాలా డోనట్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.